ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ వ్యక్తిగత డేటా మీద హక్కు ఎవరికి ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా క్లిష్టమైనది. ఆ వ్యక్తికి సంబంధించిన వారసులకు చెందుతుందా, లేకపోతే ఆ వ్యక్తి ఆల్రెడీ ఎవరినైనా డిజిటల్ నామినీగా పెడితే వాళ్లకు చెందుతుందా? దీనికి సంబంధించి పెద్ద లీగల్ వివాదం కొంతకాలంగా నడుస్తోంది. 1925 వారసత్వ హక్కు చట్టం ప్రకారం వారసులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న భూములు, బ్యాంకులో డబ్బులు, ఇతర స్థిరాస్తులు తదితర అంశాలకు సంబంధించి వారసులకే హక్కులు వస్తాయి. అయితే డిజిటల్కి సంబంధించి మాత్రం కొన్ని క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అన్నీ కూడా వారసులకే చెందడానికి ఆస్కారం పూర్తిగా లేదు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో సెక్షన్ 14 ప్రకారం ఒక వ్యక్తి తన డిజిటల్ అసెట్స్ అంటే ఈమెయిల్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్, క్లౌడ్ స్టోరేజ్, ఇతర ఆన్లైన్ అకౌంట్స్ను మేనేజ్ చేయడానికి ఒక వ్యక్తి లేదా వ్యక్తులను నామినేట్ చేయొచ్చు. అంటే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తే, లేకపోతే ఆ వ్యక్తి తన అకౌంట్స్ మేనేజ్ చేయలేని స్థితికి చేరుకుంటే ఆ అకౌంట్స్ను నామినేట్ చేయబడిన వ్యక్తి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి తాను వ్యక్తిగతంగా నిర్వహించే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లేదా ఈమెయిల్స్ లేదా క్లౌడ్ స్టోరేజ్లో సమాచారం నిల్వ చేసి ఉండొచ్చు. అది తనకు మాత్రమే ప్రైవేట్ అని భావించి ఉండొచ్చు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ చేద్దామనో, లేకపోతే కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా దాచాల్సిన అంశం అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి తాను మరణించిన తర్వాత తన డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేయడానికి కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వారిని నామినేట్ చేస్తే ఆ అకౌంట్స్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసే అవకాశం నామినీకి మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ ఉండొచ్చు. కుటుంబానికి తెలియని కొంత క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు. బిజినెస్కు సంబంధించిన కీలక అగ్రిమెంట్లు, డేటా అంతా ఈమెయిల్స్లో ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ డిజిటల్ నామినీ అకౌంట్స్ యాక్సెస్ తీసుకుని కుటుంబానికి తెలియకుండా ఆ డేటా అంతా డిలీట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఈ పాయింట్ కోర్టుల్లో నలుగుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం ఒక వ్యక్తి తన డిజిటల్ అసెట్స్ మానిటర్ చేయడానికి ఎవరినైనా నామినేట్ చేస్తే వాళ్ళు కేవలం నామినీలు మాత్రమే. ఆ వ్యక్తి చనిపోయినా, లేకపోతే ఆ వ్యక్తి పర్మిషన్తో అకౌంట్స్ నిర్వహించినా అది కేవలం విధి మాత్రమే. వారికి ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై ఎలాంటి హక్కులు ఉండవు. వాళ్ళు కేవలం కస్టోడియన్గా మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళు ట్రస్టీలుగానో, అకౌంట్స్కి కేర్ టేకర్గానో ఉంటారు అంతే. కానీ చనిపోయిన వ్యక్తి ఆస్తులు అన్నీ లీగల్గా వారసులకే చెందుతాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇన్సూరెన్సులు, ఇతరితర వాటిలో ఏం జరుగుతుందో ఈ డిజిటల్ రూపంలో ఉన్న ఆస్తులు కూడా వారికే చెందుతాయి.